మనం కానీ, మన యొక్క రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ కానీ చూస్తున్నట్లయితే, అసలు ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకొస్తాయి? ఇంక నుంచి మనకు అలాంటి ప్రాబ్లమ్ ఒద్దు అనుకుంటే ఏం చేయాలి? అనే విషయం గురించి ఈ వీడియోలో చెప్తాను. రైట్. అసలు మనం రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ అంటే ఎటువంటి ప్రాబ్లమో ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక ప్రాబ్లమ్ చెప్తాను. అది ఎలాంటి ప్రాబ్లమ్ అయినా, ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా. ఎగ్జాంపుల్‌గా ఒకటి చెప్తాను. రిలేషన్‌షిప్‌లో వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, లేకుంటే మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారో, ఇష్టపడుతున్నారో వాళ్ళైనా సరే. రైట్? అయితే ప్రాబ్లమ్స్ అనేవి ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా కేరింగ్‌గా చూసుకోవట్లేదు. అసలు పట్టించుకోవట్లేదు. కేరింగ్‌గా చూసుకోవట్లేదు. సో, ఇదొక ప్రాబ్లమ్ అనుకోండి. అసలు ఈ ఎగ్జాంపుల్‌గా చెప్పాను. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే. అయితే ఎందుకొస్తాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే, మనం మనకు తెలియకుండా ఇన్ఫర్మేషన్‌ను మనం తెచ్చుకున్నాం. ఇన్ఫర్మేషన్ మనకు తెలియకుండా మన లోపల ఉంది. మనం తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ మన లోపల ఉంది అన్నమాట. అయితే ఇప్పుడు ఈ మొ ఆహ్, ప్రెజెంట్ ఏం జరుగుతుందంటే చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు కూడా బయటకు వెళ్ళిపోతుంది. దీని కారణంగా రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తున్నాం. రైట్? రిలేషన్‌షిప్‌లో మనం ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నాం. అయితే ఇప్పుడు అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ వద్దింక మనకి అని మీరు కానీ అనుకుంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? అసలు ప్రాబ్లమ్స్ వద్దు. మేము చాలా అంటే చాలా హ్యాపీగా, చాలా అంటే చాలా సంతోషంగా ఉండాలి. ఎప్పుడు చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా మేము చాలా హ్యాపీగా ఉండాలి అంటే ఏం చేయాలి? సో, దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. రైట్. అయితే ఇంక నుంచి మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్‌ను వేసుకోవద్దు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే ఎగ్జాంపుల్‌గా మామూలుగా మీకొకటి చెప్తాను. రిలేషన్‌షిప్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మీరు ఇద్దరు వేరు వేరు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వేరు వేరు కాదు. ఇద్దరు కలిపి ఒక్కటి అన్నమాట. అయితే మీరేమనుకుంటారు? ఎనర్జీ అనేది బయటకిచ్చేస్తారు. నన్నసలు కేరింగ్‌గా చూసుకోవట్లేదు. బయట కే ఇద్దరు అనుకుంటున్నారు. ఇద్దరు కాదు ఒక్కరే. మీరేమనుకుంటున్నారు? ప్రాబ్లమ్ వచ్చింది అనుకోండి. మిమ్మల్ని కేరింగ్‌గానే చూసుకోవట్లేదు. నిజంగానే కేరింగ్‌గా చూసుకోవట్లేదు. అయితే మీరు నన్నసలు కేరింగ్‌గా చూసుకోవట్లేదు అని ఎనర్జీని బయటిచ్చేస్తున్నారు. బయటేం లేదు. మొత్తం మనలోనే ఉంది. అంటే ఇద్దరు వేరు వేరు అనుకుంటున్నారు. ఇద్దరు వేరు వేరు కాదు. జస్ట్ మీకలా కనిపిస్తుంది. అంటే కేరింగ్‌గా చూసుకోవట్లేదు అని మీకలా కనిపిస్తుంది. నిజంగా అదేం లేదు. నిజానికి మనలో ఉన్న ఇన్ఫర్మేషన్ కారణంగా ఆ పర్సన్ అనే వాళ్ళు అలా కనిపిస్తున్నారు మనకు అంతే. మీకు అర్థమవుతుంది నిదానంగా. ఈ వీడియోలో కూడా నేను అర్థమయ్యేలాగానే చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థమవుతుంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మీరేం కేరింగ్‌గా చూసుకోవట్లేదనుకోండి. మీరేమంటారు? యెస్, నన్ను కేరింగ్‌గా చూసుకోవట్లేదు అని ఇదొక ప్రాబ్లమ్ అనుకోండి. మీరు ఎనర్జీ ఐ మీన్ మీరు బయట చూస్తున్నారు నన్నసలు కేరింగ్‌గా చూసుకోవట్లేదు అని ఇన్ఫర్మేషన్ మళ్ళీ వేసుకుంటున్నారు. కేరింగ్‌గా చూసుకోవట్లేదు. ఓకే. కేరింగ్‌గా చూసుకోవట్లేదు. ఇది మీరు అనుకున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ లోపలికెళ్ళిపోతుంది. ఈ లోపలికి వెళ్ళిపోయిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మళ్ళీ బయటకొచ్చేస్తుందనమాట. బయటకొచ్చినప్పుడు అది పరిస్థితి రూపంలో నిజంగానే మిమ్మల్ని కేరింగ్‌గా చూసుకున్నట్లుగానే కనిపిస్తుంది సిట్యుయేషన్. అంటే మీలో ఏదైతే ఉందో అదే కనిపిస్తుంది. ఇప్పుడు బాగా అర్థం అయ్యుంటుందని అనుకుంటున్నాను. అంటే ఎగ్జాంపుల్ మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తాను. ఏంటంటే కేరింగ్‌గా చూసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు అని మీరు అనుకుంటా ఉన్నారు అనుకోండి. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మన లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ బయటకొచ్చేస్తుంది అన్నమాట. ఈ బయటకు వచ్చే టైంలో ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ బయటకి వెళ్ళిపోతుంది కదా! అదే సిట్యుయేషన్ రూపంలో నిజంగానే మీలో ఏదైతే ఉందో అది నిజంగానే మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. కేరింగ్‌గా చూసుకోవట్లేదు. అక్కడ అలానే కనిపిస్తుంది. మిమ్మల్ని కేరింగ్‌గా చూసుకోరు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వేసుకుంటున్నాం. అందుకే అక్కడ అలా జరుగుతుంది. చేయాల్సింది ఒక్కటే, ఏం లేదు. కేరింగ్‌గా చూసుకోవట్లేదు అనే
ఆలోచనలు ఇంక చేయొద్దు మీరు. మాట్లాడొద్దు. ఆలోచనలొస్తాయి. వచ్చే ఆలోచనలు రానివ్వండి. మీరు ఇన్ఫర్మేషన్‌ని వేసుకోవద్దు. కేరింగ్‌గా చూసుకోవట్లేదు. నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు. నాతో అసలు మాట్లాడట్లేదు అనే ఇన్ఫర్మేషన్‌ని మీరు వేసుకోవద్దు. అండ్ మీరు టీవీలో లేదా మొబైల్‌లో అలాంటి రిలేషన్‌షిప్ గురించి ఏమైనా గొడవలు, ప్రాబ్లమ్స్ కానీ జరుగుతున్నాయనుకోండి చూడొద్దు. యెస్. టీవీలో, మొబైల్‌లో రిలేషన్‌షిప్ గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ జరుగుతూ ఉన్నాయనుకోండి చూడొద్దు. అండ్ మీ యొక్క ప్రాబ్లమ్ గురించి ఆహ్, డిస్కస్ చేయడం గాని, వేరే వాళ్ళకి చెప్పడం గాని చేయొద్దు. నన్ను కేరింగ్‌గా చూసుకోవట్లేదు, నన్నసలు పట్టించుకోవట్లేదని వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తుంటాం గదా! డిస్కస్ చేయొద్దు, మాట్లాడొద్దు, చూడొద్దు. మీరు చేయాల్సింది ఇదే. ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మీరు తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ ఉంది కదా! ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. పరిస్థితుల రూపంలో మన ముందు కనిపిస్తుంది. కేరింగ్‌గా చూసుకోవట్లేదు నిజంగానే. అది మీకు కనిపిస్తుంది. బట్ ఇప్పటి నుంచి మన యొక్క రిలేషన్‌షిప్ అద్భుతంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండాలి అంటే మనం చేయాల్సిందేంటంటే ఇన్ఫర్మేషన్‌ని వేసుకోకుండా ఉంటే చాలు. ఇలా, ఇలా మారిపోతారనమాట. అంటే మారిపోవడం అంటే మీలో ఇది మారిపోవడం అంటే మారిపోవటం కాదు. ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఇంకా మీరు ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉంటే చాలు. మన రిలేషన్‌షిప్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇలా అంత ఐ మీన్ సిట్యుయేషన్ అనేది మారిపోతుంది అన్నాను కదా! జరుగుతుంది నిజంగా. అద్భుతంగా మన యొక్క రిలేషన్‌షిప్ చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. యెస్. మీరు ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. అండ్ ఇంకా నేను రిలేషన్‌షిప్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇప్పటి వరకు నేను రిలేషన్‌షిప్ గురించి, హెల్త్, కెరియర్ గురించి, ఫ్యామిలీ, మనీ గురించి నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఇదే ఛానెల్‌లో మీరు వాచ్ చేయొచ్చు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.